ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం. ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. మనం మాట్లాడడం నేర్చుకోవడానికి ముందుగా మనం వినడానికి లేక ఇతరులు చెప్పేది ఆలకించడానికి నేర్చుకోవాలి. వినుటకై ఆయన వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఒక్కోసారి కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వింటారు. విని వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కొంచెం చదువుకోలేని వాళ్ళని చూసినట్టయితే వాళ్ళు వినడానికి కానీ ఆలకించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు కదా. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పారు. మన యజమానుని స్వరమును మనము వినుటకై మన చెవులను తెరువమని ప్రాధేయపడదెము. అప్పుడే మనము ఆయన అడుగుజాడలను వెంబడించగలము. ప్రతి ఉదయమున లేపుచున్నాడు. ఉదయముననే ప్రభువు ఆ దినమును గూర్చియు మనం చేయవలసిన ప్రతి పనిని గూర్చియు బోధనలను మనకిచ్చి మన ముందున్న అపాయములను గూర్చి మనలను హెచ్చరించి మనతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా. నేను పెందలకడ లేచి మీతో మాటలాడినను అని ప్రభువు ఇశ్రాయేలీయులకు తరచుగా చెప్తూ ఉండేవాడు. యేసయ్య ఏదో ఒక దినమున ఉదయముననే లేచు అలవాటు కలవాడు కాదుగానే యేసు ప్రభువారు ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక సమయానికి లేస్తాడులే. ఏదో ఒక రోజు అంటే ఈ రోజు ఈ సమయానికైతే రేపు ఇంకో సమయం, ఎల్లుండి ఇంకో సమయం, అలా కాకుండా ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే వెళ్లి ప్రార్థన చేయుట ఎడతెగని నిత్య అభ్యాసముగా ఆయనకుండెను అని మార్కు సువార్తలో మనం చదువుకుంటాం. అలాగే బైబిల్ ట్రైనింగ్కి వెళ్లే వాళ్ళు, అందులో ట్రైనింగ్ తీసుకునే విద్యార్థులు చూసినట్లయితే ప్రతి ఉదయాన్నే ఒక టైంకి లేవడం అనేది వాళ్ళు నేర్చుకోకుండా నిజమైన పరిశుద్ధులుగా వాళ్ళు ఉండలేరు, బయటికి కూడా రాలేరు కదా. దినమంతయు బహుదూరం నడిచి సేవ చేసి అలసియున్న యేసయ్యకు పెందల కడనే లేచుట చాలా కష్టంగా ఉంటుంది. అయినా సరే కానీ మన ప్రభువు తిరుగుబాటు చేయలేదు, వినకుండా తొలగిపోలేదు అని యెషయా గ్రంథంలో చదువుకుంటాం. మన ప్రభువు యొక్క మిక్కిలి శ్రేష్టమైన బైబిల్ కళాశాలలు మనం ఆయన అడుగుజాడలను మరలా ఒక్కొక్కటిగా వెతికి కనుగొని వాటిని వెంబడించి దాని మూలముగా లక్షల కొలది జనులకు ఆశీర్వాదముగా మారదముగాక. మనకేదైనా అవసరమైందనుకోండి, ఏదైనా సరే మీకు ఏదైనా అవసరం, అది కంపల్సరీ కావాలి. అప్పుడు అది ఎవరిని అడిగినా ఆ పని కాలేదు. ఇప్పుడు మీకే ఆర్థిక సహాయం కానీ ఏదైనా సరే వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది, మన దగ్గర డబ్బులు లేవు. మనకు తెలిసిన వాళ్ళని చాలా మందిని అడిగాము, వీళ్ళ దగ్గరికి వెళ్తే కంపల్సరీ వీళ్ళు ఇస్తారు అనుకున్న వాళ్ళు కూడా ఆహా లేదు అని చెప్పేశారు. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏం చేయాలంటే పెందల కడనే తెల్లవారుజామున 3 గంటలకు లేచి కూర్చోండి, ప్రార్థనలో కూర్చొని యేసయ్య పాదాలు పట్టుకోండి. ఖచ్చితంగా తండ్రి మీకు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా ఆ ఆర్థిక సహాయం అనేది పంపిస్తాడు. అలా నమ్మి కూర్చోండి. అలా నేను చాలాసార్లు పెందల కడనే 3 గంటలప్పుడు నా ఒకటే సమస్య పట్టుకొని దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థనలో కూర్చుంటే ఖచ్చితంగా నాకది తొందరగానే మళ్ళీ ఒక వారం తర్వాతో లేదా ఒక 2 వారాల తర్వాతో ఒక నెల తర్వాతో కాదు, ఆ రోజు లేదా ఆ నెక్స్ట్ డే చేశాడండి. నా జీవితంలో చేశాడు తండ్రి. అందుకే నేను అనుభవించాను కాబట్టి మీకు అంత గట్టిగా అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. చేశాడు. మా నాన్న ఒకసారి హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు. బాగా బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోయింది, ఆయాసం వస్తుంది, ఐసీయూలో పెట్టేశారు. నానున్నప్పుడే ఎదురు వేరే రూమ్ ఉంటుంది, అది ఎమర్జెన్సీ, ఇంకా ఎమర్జెన్సీ. ఇంకా అప్పుడు నాన్న ఈ రూమ్లో ఇటు ఎమర్జెన్సీలో ఉంచారు, ఇటు ఐసీయూలో. ఇక ఆ రూమ్లో ఏంటంటే ఇక స్పాట్ అంతే. ఇద్దరు వచ్చారంట పాపం.
వాళ్ళకి ఆయాసం బాగా వచ్చేసింది, తట్టుకోలేకపోయారు, ప్రాణం పోయింది. ఒక పక్క ఆక్సిజన్ పెడతానే ఉన్నారు హాస్పిటల్లో, అయినా ప్రాణం లేదు. ఇక మన కళ్ళ ముందే ఆల్రెడీ మనకు హెల్త్ బాగాలేదు, మన కళ్ళ ముందే ఇద్దరు మనుషులు చనిపోయారంటే ఇక మనకి ఇంకెంత టెన్షన్ వచ్చింది. ఇక మా నాన్న అసలు చాలా అంటే చాలా భయపడ్డాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను వెళ్ళాను. వెళ్తే చెప్పాడు, అమ్మ ఆయాసం తట్టుకోలేకపోతున్నానమ్మా, నేను చచ్చిపోతానేమో, నాకు అసలు ఊపిరాడట్లేదమ్మా, నా వల్ల కావట్లేదమ్మా అని చెప్పాడు. నేను చెప్పాను, నాన్న ఏం కాదు, మన తండ్రి ఉన్నాడు మనకి, మన తండ్రి అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు కానే కాడు, డాక్టర్లు చేయలేరు, ఎవ్వరు బ్రతికించలేరు, మరణం వరకు వెళ్ళిన వాళ్ళని ఎవ్వరూ బ్రతికించలేరు, మన తండ్రి ఒక్కడే బ్రతికిస్తాడు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకో, నేను చేస్తానని చెప్పి నాన్న వాళ్ళకి అన్నం అది జావా అవి ఇచ్చేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి నైటు ఇక తెల్లవారు 3 గంటలకు కూర్చున్నాను. నైట్ పడుకునే ముందు చేసుకున్నాను. మళ్ళీ 3 గంటలప్పుడు తండ్రి మెలకువ ఇచ్చేసాడు. మామూలుగా అయితే లేవను, 3 గంటలకు లేవను నేను. తెల్లవారిన తర్వాత లేస్తాను, అప్పుడే ప్రేయర్ చేసుకుంటాను. అయితే ఇక ఏదైనా సమస్య, ఇంత క్రిటికల్ సమస్య ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా 3 గంటలకు మెలకువ వచ్చేసింది. అంటే తండ్రి లేపుతాడేమో, లే నీకు సమస్య ఉంది, లేచి ప్రార్థన చేయి, నేను తీసేస్తాను అని ప్రేరేపణ తండ్రి గద్దిస్తూ ఉంటాడు. ఇక లేచి ప్రార్థనలో కూర్చొని కన్నీళ్ళు, నాకు తెలియకుండానే నీళ్ళు వచ్చేస్తాయి. అట్లా కార్చి ప్రార్థన చేసి, నా తండ్రి నాకు దూరం చేయొద్దయ్యా, మంచి వృద్ధాప్యంలోనే నా తండ్రిని తీసుకోండి, నాకు ఇప్పుడు నా తండ్రి లేకపోతే నాకు మంచి ఏదో చెడేదో చెప్పేవాళ్ళు లేరు, నాకంటూ పెద్ద దిక్కు ఉండాలి, నువ్వే అది మీరే చేయాలి, మీకన్నా గొప్ప వైద్యులు లేరు, ఏ డాక్టరు నాన్న బ్రతికించలేడు, ఏ డాక్టరు నాన్నకి వైద్యం చేయలేరు, కానీ మీరు మాత్రమే నాన్నకి తిరిగి ప్రాణం ఇవ్వగలరు అని చెప్పినని ప్రార్థన చేసుకున్నాను. నాన్న కూడా ఐసీయూలో ఉండే పడుకునే ఆయాసంలోనే ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అయితే తెల్లవారుజామున 4 గంటలకి ఇక నాన్నకి ఏదో అయిపోయిందంట. ఇక అయిపోయింది, నేను ప్రాణం పోతుంది అన్నంత ఇదిగా పక్కకి ఇట్లా పడబోయాడంట. అది నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు, మరి నిజంగానే కోమాలోకి వెళ్ళిపోతున్నాడు అన్నంత అదిలో ఉన్నాడు. కానీ ఇట్లా పడబోయేసరికి ఎవరో వచ్చి చేయి పట్టుకున్నారంట. చెయ్యి ఇట్లా పడబోయేవాడిని చేయి పట్టుకున్నాక గబక్కన మెలకు వచ్చిందంట. ఇక గబక్కన ఎప్పుడైతే మెలకు వచ్చిందో ఉలిక్కిపడి లేచాడో ఇక అప్పుడే ఆయాసం ఆగిపోయింది. అసలు దేవుని కృప ఎంత గొప్ప తండ్రి కదా మన తండ్రి. ఇక చెప్పాడు నాన్న, అమ్మా నాకు ఎప్పుడైతే ఎవరో వచ్చి చేయి పట్టుకున్నట్టు అనిపించిందమ్మా, చేయి పట్టుకున్నారు కానీ నాకు స్పర్శ నాకు తగిలింది, ఎప్పుడైతే నా చేయి పట్టుకున్నారో ఆయన, నాకు ఆయాసం ఆగిపోయిందమ్మా అని చెప్పాడు. 2 రోజులు 3 రోజులు ఐసీయూలో ఉంచారు. 3వ రోజు ఇంకెప్పుడైతే చేయి పట్టుకొని ఆయాసం ఆగిపోయిందో మామూలు జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. జనరల్ వార్డులో ఒక 7 డేస్ ఉన్నాడు. ఆ 7 డేస్ నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకు ఇంట్లో నేను మా అత్తమ్మ ఉన్నాము. ఇక అక్కడ పెద్ద గొడవ మాకు. అది ఎంత పెద్ద గొడవైందంటే నాకు నా భర్తకి చాలా పెద్ద గొడవైంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ దేవుడు చేసిన మేలు, దేవుడు చేసే కార్యాలు అసలు ఎంత గొప్పగా ఉంటాయంటే, అది కూడా ఎప్పుడవుతాయి అంటే మనకు కావాల్సినవి తీరాలంటే, మన అవసరతలు తీరాలన్నా, మన సమస్యలు పోవాలన్నా 3 గంటలకు లేచి కూర్చొని ప్రార్థన చెయ్యండి, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. తగ్గింపు ప్రార్థన నాకైతే పొందుకునే అర్హత నాకు లేదయ్యా, కానీ జాలిగల దేవుడు మీరు నా మీద జాలి చూపించి నాకు ఈ సమస్య తీసేయండి, నాకున్న ఆర్థిక సమస్యలు తీసివేయండి, ఇంట్లో ఉన్న గొడవలు తీసేసి మనశ్శాంతినివ్వండి, నా కుటుంబాన్ని కట్టండి. నేను కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది, కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా గట్టిగా స్థిరంగా ఉండిద్ది. మీరే నా ఇంటిని కట్టండి, నా సమస్యను మీరే తీసేయండి. మనుషుల దగ్గరకు నేను వెళ్ళను, మనుషుల సహాయం నాకు వద్దు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చినా కూడా నాకు వద్దు, మీ నుంచి నాకు సహాయం రావాలి అని అడగండి. తండ్రినే అడగండి, తండ్రి పాదాలు పట్టుకోండి, ఖచ్చితంగా తండ్రి చేశాడని మీరే నాకు చెప్తారు. ఎందుకంటే నా జీవితంలో చేశాడు. ఇక నాన్న 7 డేస్ తర్వాత ఇంటికి వచ్చాడు. నేను నెక్స్ట్ డే వెళ్ళాను, నాన్న ఎలా ఉంది నాన్న, మళ్ళీ నెక్స్ట్ డే జావా అవి తీసుకెళ్ళాలి కదా,
టిఫిన్ అవి తీసుకొని వెళ్తే చెప్పాడు, నాన్న ఎలా ఉంది నాన్న ఆయాసం అంటే, అమ్మ ఇట్లా అయిందమ్మా 4 గంటలప్పుడు ఇక నాకు ప్రాణం పోయింది అనిపించిందమ్మా, ఇక అయిపోయింది నా నా జీవితం ఇక అయిపోయింది, ఇక లాస్ట్ అని చెప్పి అనుకొని అట్లా కళ్ళు ముయ్యబోయేసరికి అట్లా పడబోతున్నానమ్మా. కబక్కనొచ్చి నాకు చేయి పట్టుకున్నారు ఎవరో. నా తండ్రి నా చేయి పట్టుకున్నట్టు నాకు అనిపించింది. నాకు అది స్పర్శ తగిలిందమ్మా. ఎప్పుడైతే నా చేయి పట్టుకున్నారో అప్పుడు నాకు ఆయాసం రాలేదమ్మా అని మా నాన్న అసలు ఏడుస్తూ చెప్పాడు. నాకు భలే సంతోషం వేసింది. తండ్రి ప్రార్థన ఆలకించి కార్యం చేసి మరణం నుంచి రక్షించి మరణాన్ని తప్పించిన దేవా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం తండ్రి అని దేవునికి స్తుతులు చెల్లించుకోవడం తప్ప మనం ఏం చేయగలమమ్మా? తండ్రికి ఏమి ఇవ్వగలం? ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా నాన్నకి అంత ప్రాబ్లం అయితే లేదు. దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాడు. అట్లా మీకు ఏదైనా అప్పుడు నేను అప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా అంతే. 3 గంటలకు లేచి డెలివరీకి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, 9వ నెలలోనో డెలివరీకి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు 3కి కరెక్ట్గా 3కి మెలకు వచ్చేది. 3కి కింద కూర్చోలేం కదా, కుర్చీలోనే కూర్చునేదాన్ని. ఒక వాక్యం చదువుకొని ప్రార్థన అసలు నీళ్లు కారిపోయాయి. నాకే తెలియకుండా వచ్చేసాయి. కన్నీటితో దేవుణ్ణి నాకు సుఖమైన ప్రసవం ఇవ్వయ్యా, బిడ్డలు చక్కటి బిడ్డలు ఇవ్వండి, నాకు చురుకైన బిడ్డలు. అంటే నేను కాస్త నెమ్మదిస్తున్నాను, నెమ్మదిగా ఉంటున్నా. అందరు అంటారు, ఎందుకు ఎప్పుడు నెమ్మదిగా ఉంటావు ఎందుకు, యాక్టివ్గా ఉండవు ఎందుకు అని అంటూ ఉంటారు. అలా నా పిల్లలు ఉండకూడదని, అలా అని ఏదైనా పని ఉంటే మాత్రం దేవుడి దయ వల్ల అంత ఫాస్ట్గా అయిపోయింది. ఇక అట్లా దేవుని కృపను బట్టి చక్కటి బిడ్డలు, నాకు చురుకైన బిడ్డలు ఇవ్వయ్యా అని అడిగాను. చక్కటి బిడ్డలను ఇచ్చాడు. చురుకుగా, ఎంత చురుకుదనం అంటే ఇక నాకే విసుగు పుట్టింది. అరే కాసేపు సైలెంట్గా ఉండండి రా అంటే ఉండరు. ఒక్క క్షణం, ఒక్క నిమిషం కూడా ఉండరు. అంటే దేవుడు ఇచ్చిన కృప ధన్యత కదమ్మా. అంత చక్కటి బిడ్డలు. ఈ 100 మందిలో ఉన్న నా పిల్లలు 1000 మందిలో ఉన్నా కూడా సపరేట్గా ఉంటారు. అంటే అది నా గొప్పతనం కాదమ్మా, మళ్ళీ అది గర్వం అహంకారం కాదు, నా దేవుని కృప. నేను అడిగింది నాకు ఇచ్చాడు. నా బిడ్డలు చూసినప్పుడు నాకు అదే అనిపించింది, నేనే పాటిదాన్నయ్యా, నేను అడిగినా నాకు దయచేయడానికి నేనెంత, నా భక్తి ఎంత, నా బ్రతుకెంత. నేను అడిగినా నాకు బిడ్డలు, నేను ఎలా అయితే అడిగానో అలాంటి బిడ్డలే ఇచ్చావు, నేనే పాటిదాన్ని తండ్రి అని. ఆ బిడ్డలను చూస్తే నాకు దేవుడు చేసిన మేలు కంటి ముందు కనపడతా ఉంటే నాకు ఆశ్చర్యం వేసిద్ది. అసలు కన్నీళ్ళు ఆగం, ఆనందంతో నీళ్ళు వస్తాయి కళ్ళల్లో నుంచి. అంత గొప్ప తండ్రి అమ్మ మన తండ్రి. మీరు తగ్గింపు ప్రార్థన 3 గంటలకు లేచి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు, కార్యాలు జరిగిస్తాడు. ఒకవేళ కార్యం జరిగినా కూడా ఇది నా గొప్పతనమే అని మనం అనుకోకూడదు. దేవుని దయ, దేవుని జాలి నా మీదకి వచ్చింది అని అనుకొని ఎప్పుడు కృతజ్ఞతతోనే ఉండాలి మన హృదయం. అంతకన్నా తండ్రి మన నుంచి ఏం కోరుకోడు కదమ్మా. అలాగే ఒకసారి మా అన్నయ్యకి కూడా అంతే, ఐసీయూలో ఉన్నాడు. చెదల మందు తాగాడు. ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం, వదినకి అన్నయ్యకి గొడవ. చెదలు అదే ఇప్పుడు మంచానికి చెదలు పడతాయి కదా, నులక మంచం అవి ఉంటాయి కదా అప్పట్లో, నవారు మంచాలకి చెక్క మంచాలు. చెదలు పట్టినప్పుడు వాటికి చెదల మందు వేస్తారు. ఆ చెదల మందు తెచ్చి కూడా 5 to 6 years అయింది ఇంట్లో పెట్టారు. అది ఎక్కడుందో కూడా మాకు తెలియదు. ఆ రోజు గొడవ అయిందంట. నేను ఇక్కడ ఉంటాను అత్తమ్మ వాళ్ళ దగ్గర, అంటే మాది ఇది వేరే ఊరు కదా, నేను లేను. ఇక గొడవ అయిందంట. గబగబా వెళ్ళిపోయి డోర్లు పెట్టేసుకొని తాగేశారంట. తాగేసి బయటకు వచ్చి కక్కుతున్నాడంట. అది అసలు అంత స్మెల్, అది 5-6 సంవత్సరాలు అంటే అది ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయి ఉండిద్ది. చాలా డేంజర్ అంట అది. అట్లా ఇంకా అప్పుడు నైట్ 11కి నాకు ఫోన్ చేశారు. అమ్మ ఇట్లా అయింది, ఇట్లా చెదల ముందు తాగాడు అన్నయ్య, హాస్పిటల్కి తీసుకెళ్తున్నామంటే నాకు ఇంకా మైండ్ పోయింది. ఇదేందా అసలు అని చెప్పిన నాకు ఇంకా ఏడుపు వచ్చేసింది. మళ్ళీ ప్రార్థన చేసి ఆ టైంలోనే, తండ్రి ఏమన్నా తెలియక ఏమన్నా తప్పులు చేస్తుంటే క్షమించండి, మా అన్నయ్య తరపున వదిన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అట్లా అని నేనేదో నీతి మంత్రాలని కాదు, అయినా అడుగుతున్నాను. ప్రార్థన ఆలకించే దేవా, ఈ గండం నుంచి నన్ను తప్పించండి, నా కుటుంబాన్ని అన్నయ్యని తప్పించండి అని ప్రార్థన చేశాను. ఇంకా ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టిన తర్వాత ఐసీయూలో పెట్టి చేసిన తర్వాత అదంతా కక్కిచ్చేశారు. కక్కిన తర్వాత కూడా
అది పవర్ ఏమో బాగుండిద్దంట. అది అప్పటికే నరాల్లోకి వెళ్ళిపోయింది. బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. వాళ్ళేమో 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టారు. 24 అవర్స్ అయితే కానీ చెప్పలేమమ్మా అన్నారు. వదినేమో ఏడుస్తుంది. పాపం ఏం తెలియదు వదినకి. ఏడుస్తుంది. ఫోన్ చేశాను. వదిన ఏమైంది వదిన అంటే ఏడుస్తుంది. వదిన దేవునికి మేము దూరం అయ్యే వదిన, దేవుణ్ణి పక్కన పెట్టేసాను అనుకుంటుందినా, అందుకే ఈ శోధన వచ్చింది నాకు. ఎప్పుడు వదినకి అలాంటి శోధన ఎప్పుడు రాలేదంట. ఇదే ఫస్ట్ టైం. చాలా భయపడతా ఉంది. వదిన భయపడొద్దు, మనం దేవుని నుండి దూరం అయిపోతే శోధనలు వస్తాయి, కానీ తండ్రి అన్యాయస్తుడు కాదు అని వదినకి చెప్పాను. ఇక అప్పుడు వదిన సరే వదిన ప్రార్థన చేసుకుంటాను, దేవుని క్షమాపణ అడుగుతాను అని ఇక ధైర్యంగా ఉండొదిన. మనకు తోడుగా ఎవరుండరు. ఐసీయూలో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరిని ఉండనివ్వరు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. బయట ఒక్క మనిషే ఉండమంటారు. ఒక్కతే ఉంది. ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు భయం. ఇక అయినా సరే వదిన తప్పదు, కొన్నిసార్లు తప్పదు వదిన, ఒంటరిగానే ఉండాల్సి వచ్చింది. అలానే మనం ఒంటరి వాళ్ళం కాదు. మన పక్కన మన తండ్రి ఉంటాడు. ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పాను. ఇక ప్రార్థన చేసుకున్నాము. ఇద్దరం ప్రార్థన చేసాం. తెల్లారు 3 గంటలకు మెలకు ఇస్తాడు కదా తండ్రి మనకు అవసరమైనప్పుడు. 3 గంటలకు లేచి ప్రార్థన చేశాను. కన్నీటితో ఆయన పాదాలు పట్టుకున్నాను. అయినా సరే భయం అనేది రాలేదు అసలు నాకు. మా అన్నయ్యకి ఏదైనా అయిపోయిద్ది అని చెప్పినాను. అందరేమో అసలు ఏందో చెప్పారు. అమ్మో అసలు అన్ని సంవత్సరాలు ఉంది, అంత స్టాక్ ఉన్నది, అది తాగితే ఇంకేమన్నా ఉందా అమ్మా, పిచ్చి పిచ్చిగా చేస్తారంట మందు తాగితే. అట్లానే సెలైన్లు అవన్నీ పెడుతుంటే లాగి పడేస్తున్నాడంట, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట, కళ్ళు తేలేస్తున్నాడు, సెలైన్ పెట్టనివ్వట్లేదు, ఇంజక్షన్ చేయనివ్వట్లేదు, బట్టలన్నీ చింపేసుకుంటున్నాడంట. వదిన మళ్ళీ ఫోన్ చేసి భయపడతా ఉంది. వదిన ఏం కాదు, తప్పదు, కొన్నిసార్లు మనకు వస్తాయి. మనం దారి తప్పిపోతుంటే తండ్రి హెచ్చరించి మనల్ని దారిలో తీసుకొస్తాడు, కానీ అలా అని వదిలిపెట్టడు, తండ్రే సహాయం చేస్తాడు అని చెప్పినని ధైర్యం చెప్పాను. ఇక 24 అవర్స్ గడిచింది. దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాడు. ప్రాణాపాయం తప్పించాడు తండ్రి. మళ్ళీ జనరల్ వార్డులో షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఇక అట్లా చిన్నగా తగ్గుతూ ఉంది. ఒక 5 days ఏమో ఉన్నాడు హాస్పిటల్లో. అయితే అన్నయ్యతో పాటు వేరే వాళ్ళని తీసుకొచ్చారంట వేరే ఊరు నుంచి. వాళ్ళు ఐసీయూలో క్యూర్ అయ్యారని చెప్పినని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత 2 చనిపోయారంట. అన్నయ్యలాగా సేమ్ పురుగుల మందు ఏదో వేరేదో తాగొచ్చారు. సరే నార్మల్ అయిపోయారు, ఇంకా పర్వాలేదు అనుకొని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. అయినా సరే చనిపోయారు 2. అది చూసిన తర్వాత వదినకి ఇంకా భయం వేసిందంట. అమ్మో ఇదేంటి, అక్కడ బాగుంటేనే కదా ఇక్కడ తీసుకొచ్చేది, ఇక్కడికి తెచ్చినా కూడా చచ్చిపోవడం ఏందని ఇంకా భయపడింది. వద్దుదిన, అస్సలు భయపడొద్దు, మనకేం కాదు, ఎందుకంటే మన తండ్రి గొప్పోడు, మనం గొప్పవాళ్ళం కాదు, మన భక్తి గొప్పతే కాదు, మన ముందున్న మన తండ్రి గొప్పోడు. ఇజ్రాయేలు జనాంగాన్ని ఎన్నోసార్లు కాపాడాడు, రక్షించాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. నువ్వు భయపడొద్దు వదిన, భయపడితే మనకు విశ్వాసం కోల్పోతాం అని తండ్రి చెప్పించాడు. నేనైతే చెప్పలేను విడిగా, కానీ దేవుని కృపను బట్టి ధైర్యం చెప్పాను. ఇక 5 days తర్వాత నార్మల్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాడు. అంత గొప్ప కార్యం చేసాడమ్మ మన తండ్రి. మన తండ్రి లేకపోతే అసలు తండ్రిని పోగొట్టుకునేదాన్ని, నేను అన్ననే పోగొట్టుకునేదాన్ని. నాకు మా అన్నయ్య నేనే. మా నాన్నకి అమ్మకి ఏం తెలియదు, అమ్మ చదువుకోలేదు, ఏం తెలియదు, అమాయకంగా ఉండితే. కానీ అంత గొప్ప కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి దేవుని చేసిన కార్యాలు, అవన్నీ చెప్తాను దేవుని చిత్తమైతే. కాబట్టి 3 గంటలకు లేచి మీది ఏ సమస్య అయితే ఉందో, మీకు సమస్య ఉంది కదా, పెద్ద సమస్య ఏదైనా, అది చిన్నదైనా పెద్దదైనా సమస్య అని అనిపిస్తే మాత్రం 3 గంటలకు లేచి, కష్టం అనుకోకుండా లేచి కూర్చోండి. మన మనసులో మనకు అనిపించింది కదా, సమస్య ఉంటే నిద్ర పట్టదు కదా. కాబట్టి 3 గంటలకు లేచి కూర్చోండి. సమస్య తీసేయకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే 3 గంటల ప్రార్థన అంత పవర్, చాలా పవర్ అది. 3 గంటల ప్రార్థన. 3 గంటలకు లేచి కూర్చొని ఒక 5 నిమిషాలే చేసుకోండి, లేదా 10 నిమిషాలు చేసుకోండి, లేదా 15 నిమిషాలు, మీ ఇష్టం. కానీ 3 గంటలకు చేసే ప్రార్థన చాలా పవర్ఫుల్గా ఉండిద్ది. ఎందుకంటే చాలాసార్లు 3 గంటలకు లేచిన ప్రార్థనే నా జీవితంలో
అన్నీ జరగడానికి 3 గంటలకు లేచిన ప్రార్థనే. అది కూడా నేను లేవలేదమ్మా, నా తండ్రి లేపాడు. ఇదిగో టైం అవుతుందిలే, 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవాలి కదా అని ఎవరో చెప్పినట్టు అనిపించింది. అట్లాగే బ్రదర్ అయినా సిస్టర్స్ అయినా నా మాటలు కాదమ్మా, దేవుడే చెప్తున్నాడు అనుకోండి. నా మాటలు కాదు, నేనైతే చెప్పలేను. ఎందుకంటే నేనెంత తెలివి తక్కువ దాన్నో, ఎంత జ్ఞానం లేనిదాన్నో నాకు తెలుసు కదా. కానీ తండ్రి చెప్పిస్తున్నాడు. తండ్రి నాతో చెప్పించడానికి నాకు అర్హత లేదు, అయినా చెప్తున్నాను తండ్రి కృపను బట్టి. 3 గంటలకు లేచి మీరు ఇప్పుడు ఏదో ఒక సమస్యలో ఉంటారు, లేకపోతే తండ్రి ఈ మాటలు చెప్పాడు కదా. ఆ సమస్యను పట్టుకొని అన్ని సమస్యలు మళ్ళీ చెప్పకండి ఒకేసారి. ఒక సమస్య మీకు ఏది ఇబ్బందిగా ఉందో ఆ సమస్య గురించి 3 గంటలకు లేచి కూర్చోండి. సమస్య తీరకపోతే అది కూడా మళ్ళీ వారం 10 రోజులు పట్టదు, అది మీ విశ్వాసాన్ని బట్టి. నేనైతే అర్హురాలని కానయ్యా, నేను చేసిన తప్పు వల్లే నాకు ఈ సమస్య వచ్చింది అని ఆయన తగ్గింపు ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా ఆ సమస్య తీసేస్తాడు. మీకు ఆర్థిక సమస్య అయినా ఖచ్చితంగా తీసేస్తాడు. సరేనా? 3 గంటలకు లేవండి రేపు. లేచి ఈ నైట్ 3కి లేచి ప్రార్థనలో కూర్చోండి, కన్నీరు కార్చండి. ఆ సమస్య నేను చేసిన సమస్య మీ మీద వేసేసుకోండి. ఎందుకంటే మనం చేస్తేనే కదా మనకు సమస్యలు వచ్చేది, మనం చేసిన తప్పుల వల్లే కదా. నా వల్లే నాకు ఈ సమస్య వచ్చింది, నేను చేసిన తప్పు వల్లే నాకు ఈ సమస్య వచ్చింది అని ప్రార్థన చేసి అడగండి. ఖచ్చితంగా తండ్రి జాలిగల తండ్రి అమ్మ, అస్సలు వదిలిపెట్టడు. మనుషులైతే మనల్ని ఎగతాళిగా చూస్తారు, కానీ మన సమస్యలు చెప్తే మన తండ్రి మాత్రం చూడలేడు. కన్నీరు కారిస్తే చూడలేడు తండ్రి. సరేనా? మీరు లేచి ప్రార్థన చేసుకుని పెందలకడ లేచి తగ్గింపు ప్రార్థన చేసుకుని ఎప్పుడైతే ఆ సమస్య తీరిన తర్వాత, ఏ పాటిదాన్నయ్యా, నాకు ఈ సమస్య మీరు తీర్చడానికి నేనెంత, నా భక్తి ఎంత, నేనే పాటిదాన్ని అని తగ్గింపుతోనే తండ్రికి కృతజ్ఞతలు చెప్తా, తగ్గింపుతో కృతజ్ఞత చెప్పుకుంటే దేవుడికి ఎంతో ముచ్చటంట. అబ్బాయి ఎంత తగ్గించుకుంటుంది నా తల్లి అని ముచ్చటపడి మనం అడగని కూడా ఇస్తాడు. నాకు ఇచ్చాడు, అవి కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. సరేనా? ప్రైజ్ ద లార్డ్.